మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటనకు రాజధాని నగరం సరికొత్త అందాలతో సిద్ధమైంది. ఆయనతో పాటు ఇతర వీఐపీలు పర్యటించే మార్గాల్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక సుందరీకరణ పనులు చేపట్టి నగరానికి న్యూ లుక్ తీసుకొచ్చింది. బిల్ గేట్స్ పర్యటనకు ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఏడీసీ చైర్పర్సన్ ఎండీ డి లక్ష్మీ పార్థసారథి ఆదేశాల మేరకు కృష్ణా కరకట్ట, సీడ్ యాక్సిస్ రోడ్డు, రాష్ట్ర సచివాలయానికి వెళ్లే N9 రోడ్డు వంటి ప్రధాన మార్గాల్లో దాదాపు 10 కిలోమీటర్ల మేర రహదారులను సిద్ధం చేశారు. డివైడర్లకు ఆకర్షణీయమైన రంగులు వేయటంతో పాటు రహదారుల శుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. కరకట్టపై ఇరువైపులా లెవెలింగ్ పనులు చేపట్టారు. వాటర్ ట్యాంకర్లతో రోడ్డును శుభ్రపరిచి దుమ్ము లేకుండా చేశారు. చెత్త తొలగింపు, పచ్చదనం పెంపు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. శివరాత్రి పర్వదినం రోజున కూడా అధికారులు, ఇంజనీరింగ్ మరియు గార్డెనరీ సిబ్బంది నిరంతరం పనిచేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫ్యాన్ ఫార్మ్స్, బోగల్విలియా, క్లోజియా రోజియా, అరేకా ఫార్మ్స్ వంటి అలంకార మొక్కలను వీటి కోసం వాడారు. బిల్ గేట్స్ పర్యటనతో అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ పర్యటన ద్వారా పెట్టుబడులు ఆకర్షించాలన్నదే ప్రధాన లక్ష్యం. సోమవారం బిల్ గేట్స్ తో పాటు గేట్స్ ఫౌండేషన్ కు చెందిన 6 ప్రతినిధుల బృందం అమరావతికి చేరుకోనుంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ లతో సమావేశం కానున్నారు. అనంతరం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ను సందర్శిస్తారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగం, ఆర్టీజీఎస్ విధానాలు, వాటి ఫలితాలపై ముఖ్యమంత్రి స్వయంగా వివరణ ఇవ్వనున్నారు. ఆ తరువాత సీఎం మీటింగ్ హాల్లో గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో సమావేశమై విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో జరుగుతున్న ప్రాజెక్టుల విస్తరణపై చర్చిస్తారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, మెడ్టెక్, డయాగ్నోస్టిక్స్, సాంకేతిక సాగు వంటి అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవిని ప్రాజెక్టు వివరాలు కూడా తెలియచేయనున్నారు. అనంతరం ఉండవల్లి గ్రామంలో వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి డ్రోన్లు, ఏఐ టెక్నాలజీతో సాగు విధానాన్ని బిల్ గేట్స్ ఈ సందర్భంలో పరిశీలించనున్నారు.